తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసే పథకం ఏదైతే ఉందంటే మనకి మహిళలకు సంబంధించి ఒక్కొక్కరికి 2,500 ప్రతి నెల ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో చెప్పడం అయితే జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది దాటిపోయినా కూడా ఇంకా ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా 18 ఏళ్ళు నుండి 59 సంవత్సరాల లోపున్న ప్రతి మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రతి నెల 2,500 అయితే వేస్తున్నారు కదా! దానికి సంబంధించి వెంటనే ఈ పథకాన్ని స్టార్ట్ చేయాలని కోరుతున్నారన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి మహిళా దినోత్సవం ఏదైతే మనకి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంటుందో ఈ తేదీన మహిళలకు ఈ పథకం అయితే అందించాలని చెప్పేసి కోరుతున్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కొక్కరికి నెలకు 2,500 చొప్పున అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఇటీవల చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పథకానికి సంబంధించి తొందరలోనే మహిళలకు శుభవార్త చెప్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా అనుకూలించినట్లయితే మ్యాక్సిమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే అంటే మార్చి 8వ తారీఖునే తెలంగాణ మహిళలకు ఈ పథకం అయితే అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇలాగే ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీకు అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.